స్టూడెంట్స్కి చూస్తే మాత్రం వాళ్ళు వేరే దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్లానింగ్ అయితే చాలా కనిపిస్తుంది. సో వేరే స్టేట్స్ అయినా అనుకోండి, సో అబ్రాడ్కి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా డబ్బుకు సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా వాళ్ళ డాక్యుమెంటేషన్ అయినా, వాళ్ళకి అవసరమైన దానికి వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. రిలేషన్షిప్లో ఉన్న వారికి చూస్తే మాత్రం ఎవరో థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళకి ఇమోషనల్గా హర్ట్ అవడము, సో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. సో ఫైనాన్షియల్గా చూసుకుంటే మాత్రం వీళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్గానే ఉంది. డబ్బుకు సంబంధించిన అధికమైన ఖర్చులైనా కూడా ఎలాంటి నష్టాలు అయితే ఏం కనిపించట్లేదు. హెల్త్ పరంగా చూసుకున్నా కూడా హెల్త్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు వీరికి, కన్యరాశి వారికి. సో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని టైం మీద వీళ్ళు ఫుడ్ తీసుకోవడము, టైం మీద వీళ్ళు స్లీపింగ్ ప్యాటర్న్స్ సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం కనిపించట్లేదు వీరికి.